హలో ఫ్రెండ్స్, మనం బుక్స్ ఆథర్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి 4 గ్రంథాలు ఇచ్చి ఆ గ్రంథాలను రాసినటువంటి గ్రంథకర్తల్ని జతపరచమని క్వశ్చన్ అడుగుతున్నారనమాట. ఫస్ట్ బుక్ చూసుకుంటే అశ్వశాస్త్రాన్ని రచించింది సేజ్ శాలిహోత్ర. ఏకి 3 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 3 ఆన్సరు. మిగిలిన కూడా చూద్దాం. హస్తి ఆయుర్వేద అని రచించింది మనకి పాల్ కప్పయ్య గారు. తర్వాత వృక్ష ఆయుర్వేద అని రచించింది పరాశర మహర్షి. తర్వాత మృగపక్షి శాస్త్రాన్ని రచించింది హంసదేవ గారు. మనకి ఇక్కడ నీట్గా ఉంది, నోట్ చేసుకోండి. మనకి హస్తి అంటే మనకి ఎలిఫెంట్స్ అనమాట, ఏనుగులకు సంబంధించిన డిసీజెస్ రిలేటెడ్ బుక్స్ మనకి హస్తి ఆయుర్వేద పాల్ కప్పయ్య గారు రచించారు. తర్వాత గుర్రాలు మనకి అశ్వశాస్త్రాన్ని రచించింది సేజ్ శాలిహోత్ర. తర్వాత మనకి ఇక్కడ వాగభట్ట గారు రచించినటువంటి అష్టాంగ హృదయ్, మనకి ఫీల్డ్ ఆఫ్ డయాగ్నోసిస్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. అష్టాంగ హృదయని రచించింది ఎవరు? వాగభట్ట గారు. తర్వాత మనకి ఇవి తెలిసే ఉంటుంది, నోట్ చేసుకోండి. మహర్షి చరక సంహిత. తర్వాత మహర్షి సుశ్రుత సంహితలో మనకి ఇన్స్ట్రుమెంట్స్, సర్జరీలో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ గురించి మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా మహర్షి చరక రచించినటువంటి చరక సంహితలో మనకి 2000కు పైగా ఆయుర్వేద ఔషధాల గురించి మెన్షన్ చేయబడి ఉందన్నమాట, మెడిసినల్ హెర్బ్స్. మనకి ఈ సుశ్రుత సంహిత, చరక సంహిత, వాగభట్ట సంహిత అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెడిసిన్ అనమాట. తర్వాత మృగపక్షి శాస్త్ర, ఇది బయాలజీ రిలేటెడ్ బుక్. దీన్ని రచించింది హంసదేవ గారు. మనకి ఇక్కడ బుక్స్ ఆథర్స్ ఉన్నాయి, ఇవి నోట్ చేసుకోండి. మనకి వచ్చింది వృక్ష ఆయుర్వేద అని రచించింది పరాశర మహర్షి. యోగ శాస్త్ర తెలుసుంటుంది, మహర్షి పతాంజలి. కామసూత్ర తెలుసుంది, వాత్సాయన మహర్షి. తర్వాత మనకి ఇది ఇంపార్టెంట్, చికిత్సా సంగ్రహ, మనకి చరకపాణి దత్త గారు రచించారనమాట. ఇవి ప్రీవియస్గా కూడా క్వశ్చన్స్ అడిగారు. హస్తి ఆయుర్వేద ఉంది కదా మనకి, ఎలిఫెంట్స్ రిలేటెడ్ ఆయుర్వేద మనకి రచించింది పాల్ కప్పయ్య గారు. మనకి హస్తి ఆయుర్వేదం, దీన్ని రచించింది పాల్ కప్పయ్య గారు. మనకి ఎలిఫెంట్స్ రిలేటెడ్ డిసీజెస్ అన్ని దీంట్లో మనకి చికిత్సా విధానాలు మెన్షన్ చేయబడిన ఎలిఫెంట్ అనాటమీ, ఫిజియాలజీ, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ అండ్ కేర్ ఫర్ ఎలిఫెంట్స్. ఇది మనకి హస్తి ఆయుర్వేదం పాల్ కప్పయ్య గారు. తర్వాత మనకి అశ్వాస్ అంటే హార్సెస్, గుర్రాలకు సంబంధించింది. దీన్ని రచించింది మనకి తెలుసు కదా, సేజ్ శాలిహోత్ర మహర్షి రచించినటువంటిది అశ్వశాస్త్రం. ఇది మనకి కాంప్రహెన్సివ్ వర్క్ ఆన్ హార్స్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ హార్స్ డిసీజెస్, అశ్వశాస్త్రం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.